నమస్కారము. వెల్కమ్ టు నారాయణ డిఎస్సి తిరుపతి. మనము ఈ మధ్య వస్తున్నటువంటి పేపర్లో వస్తున్నటువంటి వార్తల దృష్ట్యా మార్చి ఎప్పుడు వస్తుందని ఈ డిఎస్సి నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. మన సీఎం గారు మార్చిలో నోటిఫికేషన్, జూన్ జూలైలో పోస్టింగ్ ఇవ్వడము అని చెప్పడం, తర్వాత మన విద్యాశాఖ మంత్రి గారు కూడా మన మార్చిలో ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అలాగే నిన్న కోన శశిధర్ గారు కూడా నిన్న సమీక్షలో ఖచ్చితంగా మనకు మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది అంటే విద్యాశాఖలో ఈ ముగ్గురు కూడా మాటలు చాలా విలువైనటువంటివి. వాళ్ళు సమాచారం ఉంటేనే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి విద్యార్థులందరికీ తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది. మన ఎగ్జామ్ అనేటువంటిది మేనా, జూనా, జూలైయా అనేటువంటిది వాళ్ళు ప్రకటిస్తారు. కాబట్టి నోటిఫికేషన్ 100% గ్యారంటీగా వస్తుంది. మీరు ప్రిపరేషన్ అనేటువంటి దాన్ని ఇంకా వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఈ నిన్న మొన్న ప్రకటన ద్వారా చాలామంది స్టూడెంట్స్ కాల్స్ చేస్తున్నారు, కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సార్ అనేటువంటి విషయంలో. కాబట్టి వాటిని కూడా, ఈ కొత్త బ్యాచ్ని కూడా నేను మీకు ఆఫ్లైన్లో మనకు ఆదివారం నుంచి కొత్త బ్యాచ్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా హెచ్జిటి, ముఖ్యంగా ఆదివారం హెచ్జిటి బ్యాచ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ విద్యార్థులకు ఇంటర్ సిలబస్, ఇంటర్ 6 నుంచి ఇంటర్ వరకు ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డిగ్రీ చేసినటువంటి విద్యార్థులకు ఇంటర్ మీద పెద్దగా పట్టు ఉండదు. అదికాక ఇంటర్లో అడిగేటువంటి ప్రశ్నలు ఎంసెట్ లెవెల్లో కొంత కాఠిన్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి రేంజ్లో మనం గ్రామంలో చదివేటువంటి అప్పుడు, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎంసెట్కు తరహాలో కోచింగ్ ఉండదు. కాబట్టి ఇప్పుడు డిఎస్సిలో ఇంటర్ సిలబస్ అనేటువంటిది 1A పెట్టారు, 1B, 2A, 2B అంటే 4 టెక్స్ట్ బుక్లకు సంబంధించినటువంటి సిలబస్ను మనము ఈ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో చదవాల్సినటువంటి అవసరం ఉంది. అది చాలా కీలకమైనటువంటి, ఎక్కువ బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంట్లో కూడా కోఆర్డినేట్ జామెట్రీలో కొంత వెయిటేజ్ కూడా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రతి టాపిక్ కూడా అవసరము. 6th నుంచి 10th ఉండేటువంటి దానికంటే ఇంటర్ వెయిటేజ్ హెవీగా ఉంటుంది. కాబట్టి చాలామంది విద్యార్థుల కోరిక మేరకు చాలామంది అడుగుతున్నారు, సార్ మేము ఇంటర్ సిలబస్ అంటే మాకు భయం వేస్తుంది, మేము దాన్ని వదిలేసి చదువుకోవచ్చా అంటే అది కుదరని పని. ఇంటర్ సిలబస్ చదవకుండా నువ్వు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అయ్యేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి విద్యార్థుల కోరిక మేరకు చాలామంది మనం అడిగిన తర్వాత మనం ఎస్ఏ మ్యాథమెటిక్స్ను ఆన్లైన్లో ఇంటర్ పూర్తి సిలబస్ను చేయాలని డిసైడ్ చేశాం. అప్పుడు చాలా మనము ఆలోచన చేస్తే ఇంటర్మీడియట్ పూర్తి స్థాయిలో పిల్లలకు న్యాయం చేయాలి అనేటువంటి తపన ఉండేటువంటి సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి మన షార్ట్కట్స్లో కానీ పిల్లలకు పూర్తి న్యాయం చేసేటువంటి ఫ్యాకల్టీ, అందులో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనర్గళంగా బోధించేటువంటి ఏకైక ఫ్యాకల్టీ మ్యాథమెటిక్స్ సీనియర్ ఫ్యాకల్టీ మన కైలాస్ సార్ గారిచే మేము ఆన్లైన్ వీడియోస్ ఇంటర్మీడియట్ పూర్తి సిలబస్ను టాపిక్ వైజ్ చెప్పుకుంటూ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ను, వర్క్షీట్స్ను, తర్వాత ఎగ్జామ్స్ను మీకు అన్నీ అందజేస్తామని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ టీచర్గా రేపు జాబ్ సాధించాలంటే ఇంటర్ సిలబస్ చాలా కీలకము. ఇంటర్ సిలబస్ ప్లస్ మెథడాలజీ ఈ రెండు కీలక పాత్ర పోషిస్తాయి. ఓకే, కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మీరు రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, ఎన్నిసార్లు అయినా ఒక టాపిక్ నీకు అర్థం కాకపోతే మళ్ళీ ఓపెన్ చేసుకొని పలానా టాపిక్, పలానా కోఆర్డినేట్ జామెట్రీ ఒకసారి వింటావు, 2 సార్లు వింటావు, 3 సార్లు వింటావు. నీకు వచ్చేంత వరకు కూడా విని నువ్వు 100% ఇంటర్ సిలబస్లో స్కోర్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ క్లాసెస్ను స్టార్ట్ చేశాం. కాకపోతే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం ఆన్లైన్ అనేటువంటిది, డిజిటల్ అనేటువంటిది. కాబట్టి ఇప్పుడు మేము విద్యార్థులకు చాలా మేలు చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ మందిని స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ టీచర్స్గా ఈ రాష్ట్రంలో తయారు చేయాలన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో
అతి తక్కువ నామినల్ కాస్ట్కే దాన్ని పెట్టడం జరిగింది. మీరందరూ కూడా నారాయణ డిఎస్సి తిరుపతి యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మన కైలాస్ సార్ ఫోటో ఉండేటువంటి ఆ కోర్స్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఇంటర్ ఆన్లైన్ క్లాసెస్ ఓన్లీ ఇంటర్ సిలబస్ టాపిక్ వైజ్ వీడియోస్, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్, ఎక్స్ప్లెనేషన్, ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకుంటే ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, తర్వాత మామూలు రేటుకు ఉండడం ఉంటుంది. కాబట్టి ఎక్కడ దొరకదు. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకైతే టీచింగ్ చెప్పేటువంటి వ్యక్తులు లేరు. ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలోనే చెప్పడం, తెలుగు మీడియమే రాసుకోవాలంటే ఒక్క మార్కు పోయినా కూడా మీ ఉద్యోగము మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు దీన్ని యూటిలైజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అందరికీ తెలియజేయండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఈ యొక్క ఆన్లైన్ క్లాసును ఉపయోగించుకొని మీరు మీ పేరెంట్స్కు మీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అనేటువంటి ఒక జాబ్ను మీ పేరెంట్స్కి గిఫ్ట్గా ఇవ్వాలని, దాంట్లో మేము ఈ ఆన్లైన్ ద్వారా మీకు తోడ్పాటును అందిస్తున్నందుకు మీ అందరికీ స్వాగతం, సంతోషిస్తున్నాం. దీన్ని ఉపయోగించుకొని మీరు టీచర్లు కావాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశము. నారాయణ డిఎస్సి తిరుపతి మన కైలాస్ సార్ గురించి మీకు 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా తెలుసు. పిల్లలకు న్యాయం చేయాలి, ఇంకా 2-3 గంటలు ఎక్కువ చెప్పైనా వాళ్ళకు సబ్జెక్ట్ను బాగా అందించాలి అనేటువంటి తపన స్టూడెంట్ యొక్క డెవలప్మెంటే అతను ఆనందంగా భావిస్తాడు. కాబట్టి అలాంటి సార్తో మనం ఈ ఆన్లైన్ క్లాసెస్ మీరు వినడం అనేటువంటిది మీకు చాలామందికి అదృష్టం. ఆల్రెడీ ఆఫ్లైన్లో చూసిన వాళ్ళకు బాగా సార్ యొక్క సిన్సియారిటీ, సార్ యొక్క హార్డ్ వర్క్ ప్రతిరోజు కొత్తగా ఉంటుంది టీచింగ్. ఆ టీచింగ్ ప్రతిరోజు మనము కొత్త టీచింగ్తో, కొత్త ప్రిపరేషన్ విధానంతో, కొత్త షార్ట్ కట్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, కోచింగ్ రానిటువంటి వాళ్ళు మనము రిపీటెడ్గా వినాలి. మ్యాథ్స్ అనేటువంటిది గ్యాప్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు. కాబట్టి చాలామంది పిల్లలు చదువును పక్కన పెట్టేసి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఇంటర్లో కార్పొరేట్లో చదవలేనటువంటి వాళ్ళు కార్పొరేట్లో చదివి ఉంటే కొంత ఎంసెట్ ఓరియంటేషన్లో ఉండి ఉంటుంది. 90% కార్పొరేట్లో చదవనటువంటి వాళ్ళు, విలేజ్లో ఇంటర్మీడియట్ చేసినటువంటి వాళ్ళు ఎక్కువగా డిఎస్సి రాస్తారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ షార్ట్ కట్ మెథడ్లో అతి సులభంగా అర్థమయ్యేటువంటి షార్ట్ కట్ మెథడ్లో ఎంసెట్ ఓరియంటేషన్లో డిఎస్సిలో చాలామంది కాలేజీలో చెప్పేవాళ్ళు డిఎస్సికి టీచింగ్ చెప్పలేదు. డిఎస్సి విద్యార్థులకు ఏం కావాలి, ఏ విధంగా తీసుకురావాలి సబ్జెక్ట్ను, ఇంటర్మీడియట్ను మనం కాలేజీలో చెప్పిన టకటగా చెప్పుకుంటా పోతే వీళ్ళకు ఉపయోగపడదు. టెక్స్ట్ బుక్ను అనుసరిస్తూ ఎంసెట్ ఓరియంటేషన్లో ఉండేటువంటి షార్ట్ కట్స్ను ఉపయోగించుకుంటూ మన యొక్క డిఎస్సిలో ఎలా క్వశ్చన్ వస్తుంది అనేటువంటి దాన్ని ఫ్రేమ్ చేసుకొని చెప్పేటువంటి ఏకైక ఫ్యాకల్టీ మన కైలాస్ సార్ అని మీ అందరికీ తెలుసు. కాబట్టి సార్ ద్వారా ఈరోజు నుంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా మీరు హ్యాపీగా ఒక వీడియో చూసుకొని 1-2 ఫ్రీ వీడియోస్ కూడా మీకు పెడతాం. వాటిని చూసుకొని మీరు వెంటనే జాయిన్ అయిపోయి మీ ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎంత టైం ఇస్తారో తెలియదు. మనం మాత్రం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే వాడు ఎంత టైం ఇచ్చినా కూడా మనం హ్యాపీగా కంప్లీట్ చేసుకొని జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ అందరూ కూడా టీచర్లు కావాలని భావిస్తూ నేను మీ నారాయణ సార్, నారాయణ డిఎస్సి తిరుపతి. ప్లే స్టోర్ నుంచి యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే సబ్జెక్ట్ ఎక్కడా దొరకదు, చెప్పేటటువంటి వాళ్ళు లేరు. చెప్పినా కూడా డీటెయిల్గా చెప్పేటువంటి వ్యక్తులు తక్కువగా ఉన్నారు. కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకొని మీరు జాబ్ సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే.